దీంట్లో మెన్షన్ చేసిన సర్వే నెంబర్లు మొత్తం 4 సర్వే నెంబర్లలో 50 ఎకరాల భూమి, దీంట్లో కూడా 50 ఎకరాల భూమికి సంబంధించి ఫామ్ ల్యాండ్ లో ఏదైతే చేస్తున్నారో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాలా ఉందని చెప్తున్నారు. ఇది కరెక్టేనా? అసలు ఇదేంటి? ఈ సర్వే మ్యాప్ కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? సరే, 100% నేను చెప్పాల్సిన విషయమే. నా పేరు బానూరు శివశంకర్ గౌడ్, చేవెళ్ల కాన్స్టిట్యున్సీ లేబర్ సెల్ జనరల్ సెక్రటరీని, కాంగ్రెస్ పార్టీ. అయితే అదే విధంగా దీని ముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటంటే తోల్కట్ట గవర్నమెంట్ సంబంధించి తోల్కట్ట సర్వే నెంబర్ ఇక్కడ చూడండి క్లియర్ గా 161, 162, 167, 177, 176 దీంట్లో క్లియర్ కనిపిస్తుంది మన కిందకి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తున్నారు కదా. ఒక్కసారి ఇక్కడ విజువల్ చూడండి. ఇది నేను నిలబడ్డ తన ఈ 2 వాగులకు సంబంధించిన సంగమం టైపు. అటు నుంచి ఒక వాగు, ఇటు నుంచి ఒక వాగు వచ్చి ఇక్కడనే సంగమం ఏర్పడుతుంది. ఒకసారి మీరు విజువల్స్ క్లియర్ గా చూడాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా దీని మీద మాట్లాడాల్సిన విధం ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ గా మన హిమేష్ సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి చేవెళ్ల ఏదైతే మనకు 111 పరిధి ఉందో రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మైనాబాద్, శంషాబాద్ మండలాలకు సంబంధించినటువంటి 111 జీవోలో ఉన్నటువంటి పామ్ ల్యాండ్ ఇది. దీని పేరు రోజ్ హెడ్. దీంట్లో 50 ఎకరాలు వెంచర్ చేసి ఈ విధంగా ఉన్నటువంటి నాలాలు కప్పేసి ఆ విధంగా విల్లాలు చేయడం జరుగుతుంది. ఒకసారి అక్కడ మీరు విజువల్ చూడాల్సింది క్లియర్ గా అవసరం ఉంది. ఇక్కడ ఇది 50 ఎకరాలు కూడా మొత్తం ఇట్లా నాలాలు మూసేసి వెంచర్లు చేసేసి ఇట్లా బిల్డింగ్లు కట్టేసి పరిస్థితి ఏర్పడ్డది. అయితే మీరు చెప్పండి, ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి ఏమైనా తీసుకెళ్లిరా? ఎంఆర్ఓ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి? మేము ఇదివరకు అంటే ఎన్నోసార్లు మేము ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినాం, ఇరిగేషన్ శాఖ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినాం, శంకర్పల్లిలో వాళ్ళను కలవడం జరిగింది. అక్కడి నుంచి కూడా స్థానిక తహసీల్దార్ గౌతమ్ కుమార్ గారిని కూడా రాతపూర్వకంగా లెటర్ పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. అదే కానీ మరి ఇప్పటి వరకు మీ చర్యలు లేవు. మీరు కాకపోతే దీన్ని కూడా మీరు విజువల్స్ లో చూడవలసిందిగా నేను కోరుకోవడమైనది. చూడండి సార్, దీనిలో విజువల్ చూడండి. సర్వే నెంబర్లు ఎన్నిసార్లు పంపించారని వెరీ క్లియర్ గా ఉంటది. లొకేషన్ తో సహా పంపించిన వాళ్ళు కూడా ఇక్కడ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు చూడండి, 1-2 కాపీలు కావండి, ఎన్నో కాపీలు. గ్రామ నక్షలో ఉందా అండి? ఇది గ్రామ నక్షలో ఇరిగేషన్ ల్యాండ్ కి సంబంధించి నాలాలు ఉన్నట్టుగా గ్రామ నక్షలో ఉందా? గ్రామ నక్షలో క్లియర్ గా కనిపిస్తుంది కదా సార్. మన నక్ష ఇది ఇప్పుడు ఏదో మేము తీసుకొచ్చిన నక్ష కాదు. ఇది ఆల్రెడీ మహబూబ్ నగర్ డిస్టిక్ ఉన్నటువంటి నక్షనే. మనకు నైజాం సర్కార్ బట్ట మీద గీసినటువంటి నక్షనే. ఇది క్లియర్ గా కనిపిస్తుంది. 100% నక్ష వాగు ఉన్నది. మీకు లైవ్ లో కూడా చూపిస్తున్నాం. ఇక్కడ 100% ఇది ఉస్మాన్ సాగర్ కు చెందాల్సిన వాటి నీళ్లు ఇక్కడ నుండే మొదలయ్యే నాల కాబట్టి దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా నాలలు పనిచేసి ఇట్లా 100 ట్రిప్పుల మొరాన్ని పోసి ఇంత హైట్ లేపి దీని కింద నాలాలు పెట్టి విచ్చలవిడిగా ఈ విధంగా చేసి అట్లాంటి కాంప్లెక్స్ కట్టేస్తే దీన్ని ఎన్నోసార్లు కూడా నేను తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి ఎన్నో విన్నపాలు చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా ఎన్నిసార్లు చర్చినా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఒక చర్య కూడా తీసుకోవడం లేకపోయింది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నాం. కాకపోతే ఇక్కడ స్థానికంగా మా ఉన్నటువంటి క్యాండిడేట్ కొద్ది మెజారిటీతో పోవడం కారణంగా ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ వల్లదే మేము కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంతా బీఆర్ఎస్ ఆధీనం కలుసాగలని పనులు జరుగుతున్నాయి. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఎవరు కూడా ఇక్కడ అవకాశం ఇస్తలేరు. ఈ విధంగా మాట్లాడడానికి గొంతులు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళంతా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా లేదు ఇంకే పార్టీలో ఉన్నామా అనే ఫీలింగ్ మాకు వస్తుంది సార్. కాబట్టి మేము ఏంటంటే చిక్కుసేట్ అవుతుంది. మేము గవర్నమెంట్ నుండి మేమే కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన టైం ఏర్పడడం అనేది ఎంత దురదృష్టకరం అనేది మీరు అందరూ చూడాల్సిన విషయం సార్. మీరు చెప్పండి.